పునరుత్థాన ప్రథమ సాక్షి మగ్దలేనే. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ప్రభువు మరణించక ముందు చివరి దినాలలో యేసు ఒక అనుచరుల సంఖ్య వేలాదిగా ఉండేవారు. అటువంటిది చివరకు వ్రేళ్ల మీద లెక్కించు వారిగా తగ్గిపోయినా గాని ఒక గుంపు మాత్రం ఆయనను ఎల్లవేళలో అనుసరించినట్లు మనం చెప్పగలం. వారే ఆయనను విశ్వసించిన స్త్రీల గుంపు. వారు ఎన్ని శ్రమలకు గురైనప్పటికీ ఎల్లప్పుడూ యేసుతోనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘములో జీవించేది పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. ప్రభువు కొరకు ప్రకటించుటకు, పరిచర్య చేయుటకును ప్రభువు అందరికీ తగ్గు స్వేచ్ఛనిచ్చియున్నాడు. ఎక్కువగా స్త్రీలైన వారే దానిని సద్వినియోగం చేసుకొని ప్రభువు కొరకు ఎన్నో విధములైన పరిచర్యలు చేసిన జ్ఞానవంతురాలుగా పరిశుద్ధ గ్రంథములో కనబడుచున్నారు. స్త్రీలు చేసిన పరిచర్యలు కూడా ప్రభువుకు ఎంతో అమోద్యయోగ్యముగా ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు చేసిన సువార్త పరిచర్య, సాక్ష్యపు జీవితం అనంతమైనది, ఎంతో అపారమైనది. అటువంటి వారిలో ప్రభువును వెంబడించిన స్త్రీలలో ఒకరైన మగ్దలేనే మరియ అను ఆమె ఆయనను ప్రతి చోట వెంబడించినట్లు మనం చూడగలం. మానవ జాతిలోనే పునరుత్థానుని దర్శనం పొందుకొనిన మొట్టమొదటి మనిషి ఎవరైనా ఉన్నారయా అంటే మగ్దలేనే మరియా. ప్రభువు పునరుత్థాన సందర్భముగా ప్రతి సువార్తలోనూ రాయబడిన ఒకే ఒక స్త్రీ మగ్దలేనే. జీవితంలో ఎన్నో కష్టాలు పడినా గాని వినయపూర్వకమైన పవిత్రమైన భక్తి కలిగి ధన్యురాలైన మగ్దలేనే మరియా జీవితం నుండి మనము నేర్చుకోవలసిన కొన్ని సత్యాలు ఈరోజు తెలుసుకుందాం. నంబర్ 1, మగ్దల గ్రామమునకు చెందిన స్త్రీ. సువార్తలలో రాయబడిన వివరాల ప్రకారం గలిలయ సముద్ర తీర ప్రాంతానికి పశ్చిమాన ఉన్న మగ్దల అను గ్రామమునకు చెందిన స్త్రీగా ఈమె కనబడుచూ ఉన్నది. ఈ మగ్దల అను గ్రామము మగదాను ప్రాంతము అని, దుల్మానుత అని పిలువబడుచూ ఉన్నది. మత్తాయి 15:39. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. మార్కు సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దుల్మానుత ప్రాంతములకు వచ్చెను. ఎంతో ఖరీదైన నీలి రంగు ఉత్పత్తి చేసే మొక్కల సాగుకు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి. ఎంతో అందమైన రంగులు ఉత్పత్తి చేసే ప్రాంతం కాబట్టి వ్యాపార కేంద్రం అని కూడా చెప్పవచ్చు. కనుక పాపానికి, వ్యభిచారానికి, దయ్యపు సంచారానికి కూడా ఈ ప్రాంతం కేంద్రముగా ఉన్నది. బహుశా అందమైన రంగులకు ఆకర్షితురాలై పాపపు ప్రపంచంలో జీవించి దయ్యముల ప్రభావంతో జీవితాన్ని సర్వనాశనము చేసుకున్న స్త్రీ ఈ మగ్దలేనే మరియా. ఈనాడు కూడా అనేకులు లోకపు రంగులకు, అందాలకు ఆకర్షితులై నాశనమైపోతూ ఉన్నారు. 1 పేతురు 1:23. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. నంబర్ 2, ఎంతో భయానకమైన జీవితం కలిగిన స్త్రీ. 7 దయ్యములచే పట్టి పీడించబడిన స్త్రీ అని చెప్పబడినది. మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తాను జీవించిన భయంకరమైన జీవితాన్ని బట్టి దేవాలయములో నుండి, సమాజము నుండి, సంఘము నుండి వెలివేయబడిన స్త్రీగా రక్షణకు ఎటువంటి అవకాశం లేని స్థితిలో ఆమె ఉన్నది.
7 దయ్యపు ఆత్మలు నియంత్రణలో ఉన్నందున ఆమె తన జీవితాన్ని మార్చుకోలేనిదిగా ఉన్నది. దయ్యపు ఆత్మలకు బానిసగా మారి ఆరోగ్యం, ఆనందం సమస్తమును పూర్తిగా కోల్పోయిన పరిస్థితిలో మగ్దలేనే చిక్కుకుంది. ఇక ఆమెకు మరణము మరియు నరకము తప్ప వేరే మార్గము లేని పరిస్థితి. క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారు ఎవరికి నిజమైన ఆధ్యాత్మిక జీవము లేదు. ఎందుకంటే అందరూ పాపులు. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. గనుక ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తు క్రొత్త జీవం ఇచ్చేంత వరకు ఆత్మ సంబంధముగా చచ్చిన వారే. ఈనాడు అనేకులు సాతానును, దయ్యములను అనుసరిస్తూ ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉంటున్నారు. కానీ ప్రభువు సహాయం కొరకు రావడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు అవిధేయులుగా ఉన్న వారందరిలో సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. సాతానుడి ప్రభావం వలన వారు భవిష్యత్తులో ఎటువంటి నిరీక్షణ లేనివారై చివరకు విషాదకరముగా నరకము యొక్క మంటల్లో భయంకరమైన జీవితాలను గడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎఫెసీ 2:2 మీరు వాటిని చెయ్యొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. నంబర్ 3, విడుదల పొందుకొనిన స్త్రీ. ప్రియమైన వార్లారా, ఈ లోకములో పూర్తిగా తప్పిపోయిన పాపికి సాదృశ్యముగా ఈ మగ్దలేనే జీవితము ఉన్నది. ఇటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆమె యేసును గూర్చి విన్నది. యేసు ప్రభు బోధలు విని పశ్చాత్తాపపడి ఆయనలో నమ్మకము ఉంచింది. యేసును దర్శించింది. కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి అత్తరుతో అభిషేకించింది. ఈ విధముగా ఆమె తన పశ్చాత్తాపము, నమ్మకము, మహిమగల ప్రభువు పట్ల తన నిర్మలమైన ప్రేమ కనపరిచింది. లూకా 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 7 దయ్యములచే పీడించబడి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న ఈమెను రక్షకుడైన యేసు అద్భుతముగా సాతాను భయంకరమైన బంధకాల నుండి విడిపించాడు. నూతన జీవితము ఆమెకు ప్రసాదించాడు. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మగ్దలేనే మరియకు పాప విముక్తి కలిగించి శాంతిని ప్రసాదించినది దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కాదు, లేదా క్రీస్తు పాదాల దగ్గర ఏడవడము కాదు. ఆమెకు పాప విముక్తి కలిగించినది ఆమె నమ్మకమే. పాప విముక్తికి అంటే క్షమాపణ పొందడం, పాపభరితమైన జీవితము నుంచి విడుదల, దేవునితో సంబంధము సరి కావడం. క్రీస్తు మరణము ద్వారా పాపము నుంచి విడుదల కలిగింది. ఆయనతో చనిపోవడము మూలముగా మనం పాపము నుంచి విడుదల అయ్యాం. పాపముతో మన సంబంధం తెగిపోయింది. దేవుడు ఇకపై మన పాపములను మనవిగా లెక్కించడు. కానీ ఒకసారి విడుదల పొందిన తర్వాత మరలా అనేకులు తిరిగి పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. ఎంత విచారకరం! మన శరీరములో పాప ప్రభావము లేకుండా పోవాలని, మనం ఇక మీదట పాపానికి బానిసలుగా ఉండకూడదని, మన పాత మానవ స్వభావము పూర్తిగా క్రీస్తుతో శిలువ మరణము పాలైందని మనకు తెలుసు. ఆత్మసిద్ధమే గాని శరీర బలహీనం. పాప శరీరము అంటే విశ్వాసుల శరీరములోని భ్రష్ట స్వభావము పూర్తిగా పోవాలంటే మనం భ్రష్ట స్వభావము సిలువ వేయబడాలి. తిరిగి ఎన్నడూ ఆమె మరలా ఆ పాపపు జీవితానికి వెళ్లకుండా యేసు ద్వారా ఆమె
పాపపు జీవితాన్ని పూర్తిగా సిలువ వేయబడినది. రోమా 6:6లో ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరార్థకం అగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వెయ్యబడనని ఎరుగుదుము. యేసుచే అద్భుతమైన విడుదల పొందుకొనిన మగ్దలేనే ఆమె జీవితము ఈరోజు మాకు ఒక సాక్షిగా సవాలుగా ఉంది. ఆమె విడుదల పొందుకున్న విధానము ఓ అద్భుతమైన దేవుడి ద్వారానే జరిగింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సాతాను చేత బంధించబడి ఉన్నావా? పాపం చేత బంధించబడి ఉన్నావా? లోకం చేత బంధించబడి ఉన్నావా? నువ్వు ఎవరైనా సరే యేసు దగ్గర వచ్చి పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు నిన్ను సంపూర్ణంగా విడుదల చేస్తాడు, అద్భుతంగా నిన్ను దీవిస్తాడు, రక్షిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. మగ్దలేని మరియ ఏ విధంగా అయితే అనేక మంది దీవెనకరంగా మార్చగలిగిందో, అదే రీతిగా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మీ జీవితాన్ని కూడా అనేక మందికి ఆశ్చర్యకరంగాను దీవెనకరంగాను మార్చబోతున్నాడు. మీరు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనను సొంత రక్షణ అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఆయనను సేవిస్తూ ఆయనకు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. అందులో సందేహము లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.